హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన దగ్గర ఆల్మోస్ట్ 6 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. హార్మోనిక్స్ నుంచి, ఐబిఎం నుంచి, జెన్పాక్ట్ నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి, సోప్రా స్టేరియా నుంచి. సో అన్నీ కూడా డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ రిలేటెడ్ రోల్స్ అనమాట. కొన్ని అయితే సాఫ్ట్వేర్ జాబ్స్. సో ఇలాగా అన్ని కాంబినేషన్లో మనం అయితే తీసుకురావడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికంటే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దట్ గివ్స్ అస్ మోస్ట్ కాన్ఫిడెన్స్ to do more videos like this. Okay, so let's go into the topic. First వచ్చేసి మనకి హార్మోనిక్స్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా ఇది ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అనమాట. సో ఈసీఈ అండ్ సిఎస్సి వాళ్ళకి, ఈవెన్ ఐటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 70% త్రూఅవుట్ ది అకాడమిక్స్ అయితే మీకు ఉండాలి. అండ్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆబ్వియస్గా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంటుంది. లైనక్స్, ఆఫ్ కోర్స్ లైనక్స్ వచ్చి ఉండాలి. తర్వాత స్క్రిప్టింగ్ టూల్స్లో ఏదో ఒకటి లైక్ పైథాన్, బ్యాష్ ఏదైనా వస్తే పర్లేదు. సో వస్తే అడ్వాంటేజ్. అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్కి కావాల్సిందే. బట్ 2023 పాస్అవుట్ వాళ్ళకి అండ్ బీటెక్, ఈసీఈ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐబిఎం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. సో ఇక్కడైతే మనకి ఎటువంటి ఇయర్ ఆఫ్ పాస్వర్డ్ మెన్షన్ చేయలేదు. బట్ బేసిక్గా ఐబిఎం వాళ్ళు హైర్ చేసుకునేది ఎవరిని అంటే బీటెక్లో సిఎస్, ఐటీ, ఈసీ, ట్రిపుల్ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళని అండ్ బీసీఏ వాళ్ళని కూడా హైర్ చేసుకుంటుంది. ఈవెన్ ఎంసీఏ వాళ్ళని కూడా. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దట్ మే బి జావా, పైథాన్ ఆర్ నోడ్ జేఎస్ ఏదో ఒకటి. అండ్ ఎస్డిఎల్సీ గురించి తెలియాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ యూజువల్గా ఉండాలి. సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి 2021 నుంచి 2023 దాకా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఈ అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది, చూసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ట్. సో వీళ్ళు బిజినెస్ అనలిస్ట్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో బేసిక్గా ఎటువంటి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయినా ఓకే. సో మనకి ఎటువంటి బ్యారియర్స్ లేవు. లైక్ బీటెక్ వాళ్ళే, డిగ్రీ వాళ్ళని లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిగ్ పిక్చర్, వర్క్ ఇండిపెండెంట్లీ, సో ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్ ఉండాలి. బిజినెస్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ బాగుండాలి. ఎక్స్పోజర్ టు కాంటాక్ట్ సెంటర్ ఆపరేషన్స్. సో బేసిక్గా మీరు బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ అండ్ యూ నీడ్ టు టాక్ టు సమ్ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్. సో దానికోసం మీకు మంచి ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. దీని అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోవచ్చు. తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ కోసం హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇంటర్న్స్ అంటే ఎవరిని హైర్ చేసుకుంటారంటే 23 and 24 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, అనలిటికల్, డేటా సైన్స్, ఇంజనీరింగ్ అంటే బీటెక్లో ఇంజనీరింగ్ వాళ్ళు, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, ఎకనామిక్స్ వాళ్ళకి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, అంటే ఏ డిగ్రీలో అయినా. సో వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. సో మీకు క్వైరీస్ రావడం అయితే రావాలంట ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ ఈజ్ ఎ మ్యాండేటరీ, రైట్? సో ఎస్క్యూఎల్ రావాలి. పవర్ బిఐ వస్తే మంచిది. ఆబ్వియస్గా డేటా అనలిటిక్స్ రోల్ అంటే మనకి ఎస్క్యూఎల్ కానీ పైథాన్తో కానీ మనం వర్క్ చేస్తాం. అది కాకుండా పవర్ బిఐ విజువలైజేషన్ టూల్స్ ఏదో ఒకటి తెలిసి ఉండాలి. పవర్ బిఐ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎక్సెల్ అన్నది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో బేసిక్ స్కిల్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ తెలిసిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అప్లై చేసుకోండి. ఎందుకంటే అందరికీ మైక్రోసాఫ్ట్లో రాదు. యువర్ కాలేజ్, యువర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అండ్ యువర్ పర్సంటేజ్ అండ్ యువర్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఫర్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ ఇన్ మైక్రోసాఫ్ట్. కాబట్టి అవన్నీ చూసుకొని అయితే అప్లై చేసుకోండి. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఫైనల్గా వచ్చేసి సోప్రా స్టేరియా నుంచి మనకి జూనియర్ సర్వీస్ డెస్క్ ఇంజనీర్ కోసం అయితే ఎనీ స్ట్రీమ్, ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఎలిజిబుల్. విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి, విపిఎన్ సర్వీస్, ఇవన్నీ మామూలు థింగ్సే. తర్వాత ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అన్ని జాబ్స్ లాగే. సో బేసిక్ థింగ్స్, దిస్ ఈజ్ అ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చేస్తారనమాట. సో బేసిక్గా ఎస్క్యూఎల్ వస్తే మంచిది. ఎక్సెల్ కావాలి. మనకి గూగుల్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ షీట్స్, ఫామ్స్, లేకపోతే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పీపీటీ, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇవన్నీ తెలుసుంటే సరిపోతుంది ఇలాంటి జాబ్కి. సో దిస్ ఇస్ ద బేసిక్ జాబ్. బట్ ఎంతమందిని హైర్ చేసుకుంటారన్నది తెలియదు అనమాట. సో బేసిక్గా ఈరోజు మన దగ్గర ఉన్న 5 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇవి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. And I'm Krishna signing off. Thank you.